హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఒక వ్యక్తికి ఆన్లైన్ షాపింగ్ లో చేదు అనుభవం ఎదురైంది. గ్రామానికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ లో 4,000 రూపాయల విలువైన మోటార్ మెకానిక్ కు సంబంధించిన గ్రైండింగ్ మిషన్ ను ఆర్డర్ చేశాడు. గత నెల 30న ఆర్డర్ ఇవ్వగా ఈ నెల 2వ తేదీన పార్సిల్ ఇంటికి చేరింది. అయితే తీరా ఆ పార్సిల్ ను ఓపెన్ చేసి చూడగా అందులో మిషన్ కు బదులుగా ఒక బండరాయి ఉండడంతో మనోహర్ అవాక్కయ్యాడు. దీనిపై వెంటనే సదరు కంపెనీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్లైన్ ఆర్డర్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తనలాగా ఎవరూ మోసపోవద్దని బాధితుడు వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నేను అమెజాన్లో యాంగిల్ గ్రైండింగ్ మిషన్ బుక్ చేసిన. దానికి బదులు ఈ బాక్స్లో స్టోన్ వచ్చింది. స్టోన్ రావడం జరిగింది. మళ్ళీ మేము కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఇప్పటివరకు రెస్పాన్స్ అవుతలేదు. 72 అవర్స్ అన్నారు. 72 అవర్స్ పోయి 100 అవర్స్ అయింది. ఇంతవరకు మనకు రెస్పాన్స్ అనేది అవ్వలేదు. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. 4,000 రూపీస్ దాని వాల్యుబుల్. ఇంతవరకు అయితే మనకి ఏ ప్రాబ్లం అవుతుంది, సాల్వ్ అవుతలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అవుతుంది, మీకు ఓకే అవుతుంది అంటున్నారు కానీ మరి ఇంతవరకు అయితే ఏం లేదు. మాకే ఇట్లయితే ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు కూడా మోసపోకండి. చూసి మళ్ళీ బాక్స్ ఓపెన్ చేయాలన్నప్పుడు ఏం చేసినామో చూసుకుంటూ ఓపెన్ చేయండి. వీడియో తీసుకుంటూ ఓపెన్ చేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నమ్మండి, ఎలా ఉంటుందో చూద్దాం. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బండి సంజయ్ అనుచరులు చేసిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ దాడిని ఖండించాల్సింది పోయి చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సమర్థించడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న రహస్య బంధం మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. కేటీఆర్ పట్ల బండి సంజయ్ చేసిన నీచమైన వ్యాఖ్యలను పట్టించుకొని మేడిపల్లి సత్యం రివర్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డినే నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకుల దాడులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు తెలపడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడినరు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడ నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా సహనానికి ఇంకా పరీక్ష పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ నుంచి మీరు పిచ్చి కూతలు, కారు కూతలు మారకపోతే, వ్యక్తిగతంగా దాడులు కనుక మీరు మారకపోతే ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇదొక కౌశిక్ రెడ్డి, నీకొక పునర్జన్మ అనుకో. ఇక్కడ కరీంనగర్లా ఇప్పటికే కనీసం కొట్టకుండా వదిలేసిండ్రు. ఇక్కడ నుంచి నోరు అదుపులో పెట్టకపోతే ఎక్కడ దొరికితే అక్కడ అందరూ కూడా, ప్రజలందరూ కూడా తిరగబడి కొట్టాల్సి వస్తుంది మిమ్మల్ని, మీ పార్టీ నాయకుల్ని. రాజకీయాల్లో హుందాగా ఉండాలి, ఒక హుందాతరంగా ఉండాలి, మంచి భాష మాట్లాడాలి. అదంతా పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం అనే ఒక ఫ్రస్ట్రేషన్లో అధికారం కోల్పోయింది. ఇక జీవితంలో మళ్ళీ అధికారం రాదనే ఒక ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పటికైనా మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఎవరిని పడితే వాళ్ళు, ముఖ్యమంత్రులు, మంత్రుల్ని, అధికారులని, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టమున్న పదజాలంతో చూస్తూ మీరు తిడుతుంటే ఇక్కడ ప్రజలు ఊరుకోరు. ప్రతి దగ్గర కూడా రిపీట్ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఇప్పటివరకు ఉంది. ఆ వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది. తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి.
జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. జనగణనపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి విద్యార్థులను అమానవీయ రీతిలో తరలించారు. చదువుకునే పిల్లలను కనీస గౌరవం లేకుండా చెత్తను తరలించే మున్సిపల్ వాహనంలో ఎక్కించి తీసుకురావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జనగణన అవగాహన మారథాన్లో విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్న అత్యుత్సాహంతో అధికారులు వారి రక్షణను, ఆత్మ గౌరవాన్ని గాలి కొదిలేశారు. చెత్త బండిలో పిల్లలను కుక్కి తరలించడంపై తల్లిదండ్రులు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొత్తులో ఉన్న పార్టీల మధ్య తమిళనాడులో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలాదుతురై జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలను డిఎంకే శ్రేణులు పరిగెత్తించి కొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నటుడు విజయ్ ను గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టడమే ఈ దాడికి కారణమైంది. తమ పార్టీకి మోసం చేసి విజయ్ కు మద్దతిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంకే కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జెండాలను రోడ్డుపై పారేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పొత్తులో ఉంటూనే మరో పార్టీకి మద్దతు తెలపడంపై డిఎంకే వర్గాలు మండిపడుతుండగా ఈ దాడి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం గింజ కూడా కొనడం లేదని ఓ మహిళా రైతు కన్నీరు మున్నీరయ్యారు. మేమే సొంతంగా గింజలు శుభ్రం చేసి సంచులు తెచ్చి నింపినా అధికారులు తూకం వేయడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులకు తగిన శిక్ష పడింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే వడ్లు కొనకపోతే ధాన్యానికి నిప్పు పెట్టి కాల్చేస్తామని ఆమె హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై అన్నదాతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు కాదు ఉరియా బత్తాలు ఇయ్యలేదు. ఉరియా బత్తాలు ఏళ్ళొచ్చో తిప్పలు పడి తెచ్చినాం. ఇప్పుడు కూడా ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి జన్మసతి రావద్దు. రేవంత్ రెడ్డి మళ్ళా రేవంత్ రెడ్డి రావద్దు. ఆయన అసలే వాడు వచ్చి ఏం చేసాడు? రేవంత్ రెడ్డి ఏం గొప్పగా ఏం చేయలేదు. మీకు తులం బంగారం అన్నాడు. బంగారం లేదు, ఏం లేదు. అన్ని ఆస్తి పెట్టాడు. నోట్లో అన్నం పెట్టి కూర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నోట్లో అన్నం
దండం పెట్టి కూర్చుకున్నాడు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఏం చెప్పలే. మొత్తం మహిళల ప్రభుత్వం, మహిళలు లేవు, ఏం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటాడు. రోజు బండి తీసుకొని బండి మీద ఏంది ఇబ్బందులు ఏంది? మళ్ళీ ఎత్తరా ఓటు? మళ్ళా ఎత్తావా? వేయం ఇక వేయం. ఆ సార్కి ఎత్తాం, కేసీఆర్ కి ఎత్తాం. మళ్ళా ఆయననే చేస్తాడు, మొత్తం పని చేస్తాడు మంచిగా. రైతు బంధు ఇచ్చిండు, ఒక్క ఢోకా లేకుండా చేసిండు ఆయన పని. అది కాదమ్మా, ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు ఉందిగా, ఈ మధ్యలో మిమ్మల్ని కోటీశ్వరాలు చేస్తారట, 1 కోటి మందిని. ఓ చెయ్యడు, అన్ని మాటలతో మొక్కజొన్న తోట చేస్తాడు కావచ్చు. మళ్ళీ ఓట్లప్పుడు 10 లక్షలు ఇస్తారా అంటే ఎత్తరా ఓటు? ఎత్తాం మంచిగానే ఎత్తాం. 10 లక్షలు ఎత్తాం మంచిగా ఎత్తరా? నమ్ముతారా రేవంత్ రెడ్డిని? మళ్ళా నమ్మమిగా నమ్మేటట్టు చేయలే కదా రేవంత్ రెడ్డి. నా ఆడబిడ్డలు, నా చెల్లెలు అంటాడుగా. ఆడబిడ్డలు చెప్పి మాకు ఒక చెట్టు ఎక్కిచ్చాడు రేవంత్ రెడ్డి. ఆ చెట్టు మీద నుంచి దిగాలంటే ఇప్పుడు కష్టం ఉంది, కింద పడితే మాకు దెబ్బలు తగ్గుతాయి. ఓకే. హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజా రంజన్ హత్య కేసు సంచలనం సృష్టించిన నేపథ్యంలో సైబరాబాద్ సిపి సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ దారుణం నేపాలీ గ్యాంగ్ పనేనని ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. ఏడాది క్రితం ఇంట్లో పనికి చేరిన నేపాలీ మహిళ సహకారంతోనే బయట వ్యక్తులు వచ్చి ఈ హత్యకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులు బాధితురాలు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత దారుణంగా ప్రాణాలు తీశారని వివరించారు. నేపాల్ నుంచి వచ్చే పని మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గత 2 నెలలుగా నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపి ఆవేదన వ్యక్తం చేశారు. వద్దని హెచ్చరిస్తున్నా ఇంకా వారిని పనిలో కొనసాగించడం ఇలాంటి అనర్థాలకు దారితీస్తోందని పేర్కొన్నారు. ఇంట్లో పని మనుషులను నియమించుకునేటప్పుడు వారి పూర్తి వివరాలను పోలీసులకు సమర్పించాలని, అపరిచితుల పట్ల నిరంతరం నిఘా ఉంచాలని ఆయన సూచించారు. అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీసు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరిగింది. అది మనము వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని వివరాలను నేను బయట పెట్టలేము, కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను, చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకు ఈవినింగ్ దాకా. మళ్ళీ గివ్ రిపోర్ట్. బీజేపీ కాంగ్రెస్ నాయకుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పే నాయకులు ఒక వ్యక్తి పుట్టుక గురించి మాట్లాడడం వారి కుసంస్కారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. బండి సంజయ్ నోటి నుంచి ఎప్పుడూ ఒక మంచి శ్లోకం గాని, ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట గాని వినలేదని, పొద్దున లేస్తే కేసీఆర్, కేటీఆర్లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి కుట్రపూరితంగా బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ లో జరిగిన దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీని విజ్ఞప్తి చేశామని, చట్టపరంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంత కుసంస్కారమా, ఇంత దిగజారిపోవాలా? దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కారం అని మాట్లాడే వాళ్ళు పుట్టుకల గురించి మాట్లాడతారా? ఏం చదివాను? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా? నీ జీవితంలో నీ నోటి నుంచి ఒక శ్లోకం వినలే, నీ నోటి నుంచి ఒక మంచి మాట వినలే, నీ నోటి నుంచి ప్రజల కోసం అని కమిట్మెంట్ తో మాట్లాడే ఒక వాక్యం వినలే. పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం. ఈ తప్ప బండి సంజయ్ నోట ఇంకేమైనా విన్నావా? ఏం లేదు.
రేవంత్ రెడ్డి గారిని మాత్రం ప్రియురాలు జడత కొట్టేట్టు కొట్టుకుంటాడు అప్పుడప్పుడు. అది చిన్నపాటి విమర్శ. ఇంత కొనుగోలు జరగడం లేదు, రైతుల పాపం ధాన్యం కొనుగోలు జరగక అల్లాడుతున్నారు రైతులు. ఎక్కడున్నారు బండి సంజయ్? అది పట్టదు ఆయనకి పొద్దుందాకా బీఆర్ఎస్ మీద పడడమే. ఇవాళ రేవంత్ రెడ్డితో బిలాహతై బండి సంజయ్ సాగిస్తున్నటువంటి ఈ దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులారా తారా హుషార్. మీ పార్టీ మూలాలు పెకలిస్తున్నాడు ఈయన. మీ పార్టీకి కూడా ఆయన ఘాతకుడుగా తయారైనాడు. ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుసంస్కారానికి, దాడులకు, గూండాయిజానికి ప్రతీకలుగా మారారు రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. చైతన్యవంతమైనటువంటి సమాజం, ప్రజాస్వామ్య విలువల్ని ప్రేమించేటువంటి సమాజం, ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి సమాజం కనుక ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మేము అందుకనే ఆనంద్ గారికి చెప్పినాం, వారి నుంచి మేము ఆశిస్తున్నాం, వారి చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం. మాకేం ఫేవర్గా ఆశించట్లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు కాపాడండి, ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి అని అడిగాం. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఆశలు చూపి రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు. సాగు సమయంలో యూరియా బస్తాల కోసం ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు పంట పండిస్తే కొనుగోలు చేయకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని, ఇకపై ఆ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెప్పారు. మళ్లీ కేసీఆర్ గారే రావాలని, ఆయనే రైతు కష్టాలను గుర్తించి ఆదుకుంటారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతో నెక్కొండలో రాకపోకలు స్తంభించాయి. తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల వాడిన భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ వాడిన నీచమైన భాషను నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటేనే మేము మా మాటలను వెనక్కి తీసుకుంటాం అని స్పష్టం చేశారు. కరీంనగర్ లో జరిగిన దాడికి బండి సంజయ్ ప్రేరేపిత ప్రసంగాలే కారణమని, అందుకే ఆయనపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మతం పేరు చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ వల్ల ప్రజలకు రూపాయి లాభం లేదని పల్లా విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణహాని ఉందని, ఆయనకు తక్షణమే సెక్యూరిటీ పెంచాలని కోరారు. అలాగే బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ మీద ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరి మాట్లాడితే సమాధానం చెప్పడం మా బాధ్యత కాదా? ఆయన మాట్లాడిన ఆ భాషనే మాట్లాడదలుచుకోలే. బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో వాటన్నిటిని ఆయన విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే ఆయన రెచ్చగొడితేనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ప్రజల సమస్యల మీద ఒక్క రూపాయి కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ఒక్క రూపాయి తీసుకురాలే. కానీ ప్రజల మీద ప్రజలతో ఇలా చెలగాటమాడుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ గాని
అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్ మళ్ళీ తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకుపోయి మళ్ళా ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిందంటే నిజంగా ఇక్కడ పోలీసు, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా చిత్తుగా ఓడించారు కరీంనగర్ ప్రజలు. ఎంపీగా మోడీ గారి ప్రభావంతో గెలిస్తే గెలవచ్చు, కానీ నీ యొక్క ప్రవర్తన చూస్తే ఇప్పటిదాకా కూడా నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోలే. మరలా ఇవాళ ఇదే పనులను కొనసాగించినట్లయితే ఇదే బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు మరలా ఎంపీగా కానీ కౌన్సిలర్గా కూడా గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా నేరాన్ని ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి. అందరినీ కూడా దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పట్టినట్టు కేసులు పెట్టాలని చెప్పేసి మా మీద అన్యాయంగా పెడుతున్న కేసులన్నింటినీ కూడా మీరు పునరాలోచించుకోమని చెప్పి డీజీ గారికి చెప్పినాం. డీజీ గారు, మీరు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, మీరు మా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ సెక్షన్లు ఖచ్చితంగా మా మీద ఏది పెడుతున్నారో వాళ్ళ మీద అదే పెట్టండి. అన్యాయంగా చేస్తే మాత్రం మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఏకమై ఖచ్చితంగా దానికి దాడులకు ప్రతిదాడులు చేసే సత్తా ఉన్నది. కాకపోతే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారు అనుసరించిన గాంధీ మార్గంలో మేము ఖచ్చితంగా నడుస్తాం. ప్రజలకు మీ యొక్క చర్యలను ఎండగడతాం. ఇటువంటి మాత్రం పునరావృతమైతే ఖచ్చితంగా బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డీజీపీ గారిని కోరుతున్నాం. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోండి, మా యొక్క నాయకులకు రక్షణ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం. వరంగల్ జిల్లా నెక్కొండ మార్కెట్ యార్డ్ లో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నెల రోజులుగా మొక్కజొన్న పంటను మార్కెట్ కు తీసుకొచ్చిన ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట కొంటామని చెప్పి సంచుల్లో నింపించారు, కానీ ఇంతవరకు తూకం వేయలేదు. ఇప్పుడు అకాల వర్షానికి ఆ సంచులన్నీ తడిసిపోయి మక్కలు మొలకలు వచ్చాయని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు నిప్పులు చెరిగారు. పంట కొననప్పుడు ముందే చెబితే బయటైనా అమ్ముకునే వాళ్ళం కదా, ఇంత కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నాశనం అవుతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని వారు నిలదీశారు. ఇంతటి గోస పడతామని తాము ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే తమను ఆదుకోవాలని నెక్కొండ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 24 కొంటలేరా? కొనేటోళ్ళు వాళ్ళు అసలు వచ్చేటోళ్ళే లేరు. ఎవరు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఏం ఇబ్బంది పెడతారు? బస్తాలు మేమే కొనుక్కొచ్చినాం సార్, నింపుకున్నాం. కాంటా చేసేటోళ్ళు కాంటా చేసేటోళ్ళు లేరు. మీరు మనుషులు చేస్తాం. మరి ప్రభుత్వం కొంటాంది అంటున్నారు. ఎడ కొంటాందో ప్రభుత్వం ఎవరికి రాజు చేస్తాడు? రైతులకు కొంత రాజు చేసిండు, ఈడ కుంటల పోయించి మాకంతా రాజు చేస్తాడు. మొత్తం మహిళల ప్రభుత్వం అంటాడు, మొత్తం లేడీస్లకు అన్ని ఫ్రీ బస్ అంటాడు. వాళ్ళకు అంతా బస్సులు అంతా ఫ్రీ పెట్టినా ఆ బస్సులో నడుస్తున్నాం. మేము ఇక్కడ మక్కలు పోసి బస్సులో తిరుగుతున్నాం రోజు. ఎట్లా మరి ఎవరు కొనాలి? ఎవరు కొనాలి? ఆయన చేత కాకుండా ఎక్కడైనా పారేసుకుంటాం, నిప్పు పెట్టుకుంటాం, నిప్పు పెట్టిపోతాం. ఇలా ఏదో తేడో పీడో తేలాలనే వచ్చినాం. ఎంతసేపు కూర్చుంటారు ఇక్కడ రోడ్ల మీద? పొద్దున్న దాకైనా కూర్చుంటాం. ఏం చేయాలి మరి? రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అన్నాడు, మొత్తం చేసిండు. మార్పు అన్నారు. ఎట్లా ఉంది మార్పు? మార్పు మంచి మార్పు చేసిండు. మళ్ళీ వేస్తారు ఓటు? మళ్ళా ఎందుకు వేయరు? పార్టీ లేకుండా మా ప్రాణం అంటారు రైతులు, లంచ కొడుకులు. రైతులే చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు చోటాడు ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు చోటాడు చేస్తారా మళ్ళా ఎందుకు వేయరు? మా పార్టీ మా ప్రాణం, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం అంటారు. అంతేనా? శిక్ష మంచిగానే చేసిండు. ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటుండు. ఉంటే రైతుల పరిస్థితి ఏంది? ఉండాలి మరి, రైతుల పట్ల ఉండాలి. అంతేనా? ఈ రోడ్ల మీద కూర్చోండి, రోడ్ల మీద కూర్చోవాలి. అట్లా ఉండాలి. ఈ రాజు చేయాలి, ఇట్లా కుంటల పోసి రాజు చేయాలి. రైతులు వాన కొట్టింది, తడిచినాయి, కొట్టాలి వాన. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో రైతులు ప్రైవేట్ మిల్లుల బాట పట్టారు. పండించిన మొక్కజొన్న పంటను విక్రయించేందుకు మిల్లుల ఎదుట బారులు తీరారు. ఒకరి వెనుక ఒకరు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో కిలోమీటర్ల మేర లైన్ కట్టి వేచి చూస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు పంట తడిసిపోతుందని, అందుకే గత్యంతరం లేక తక్కువ ధరకైనా మిల్లుల్లో అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని రైతులు మండిపడుతున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 1 న్యూస్.